డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో కోనసీమ యుద్ధ కళా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ధ విద్యల సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 40 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరంలో సుమారు 150 మంది విద్యార్థులు వివిధ యుద్ధ కళల్లో శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు ఆత్మరక్షణ విద్యలు కూడా ప్రతి విద్యార్థికి అవసరమని పేర్కొన్నారు. యుద్ధ విద్యలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కేంద్రంగా దసరా ఉత్సవాలు అనేవి దేశవ్యాప్తంగా ఎంతో పేరు వచ్చినటువంటి ఉత్సవాలు ఇవి. అమలాపురం అంటే దసరా ఉత్సవాలకి ఈ కర్రస్వాము, కత్తిస్వాము విద్యలకి పెట్టింది పేరు. అలాంటి గొప్ప ఉత్సవాలను పురస్కరించుకుని ఒక ప్రాచీనమైనటువంటి కర్రస్వాము విద్యని మళ్ళా కార్పొరేట్ స్థాయి విద్యలో స్కూల్లో చదువుతున్న పిల్లలకి, గవర్నమెంట్ పిల్లలకి అందరికీ కూడా తెలిసి ఈ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారందరికీ శిక్షణ ఇవ్వటం, శిక్షణ ఇచ్చి ఒక కళ అంతరించిపోకుండా కాపాడటం. అలాగే దసరాలో ఏ ఊరు వెళ్ళినా అన్ని చోట్ల అన్ని వీధుల్లోనూ కూడా ఎంతో అద్భుతంగా అమోఘంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో, అన్ని కమిటీల ఆధ్వర్యంలో ఈ కర్రస్వామి ఉత్సవాలు జరగడం చాలా చాలా గర్వకారణం. ఇది అమలాపురం ప్రత్యేకత. అమలాపురంలో దసరా ఉత్సవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ ప్రాముఖ్యాన్ని పురస్కరించుకుని వేళ అదనంగా ఇచ్చినటువంటి శిక్షణ, ఆ శిక్షణలో పాల్గొన్నటువంటి గురువులు, అలాగే విద్యార్థులు వాళ్ళందరికీ అభినందన తెలియజేసుకుంటూ ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కళకి మరింత ప్రోత్సహించేలా చేస్తామని, అలాగే రాబోయే దసరా ఉత్సవాలు మరింత ఘనంగా జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.